హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చాలా మంది అయితే కమెంట్ పెడుతున్నారండి, మన గిరిజన ప్రాంతాల్లోనే కలంలో గుడిసె ఉంటది, దాన్ని వీడియో చేయండి అనేసి చాలా మంది అయితే కమెంట్ పెడుతున్నారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన గిరిజన ప్రాంతాల్లో గుడిసె అయితే కనిపించట్లేదు కలంలో అనమాట. సో మీకోసం అయితే వెతికి నేనైతే గుడిసె అయితే చూసానండి. సో ఫ్రెండ్స్, ఈ కలంలో అయితే గుడిసె ఎందుకు కడతారనేది ఈ వీడియో రూపంలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన వీడియో మొదటిసారి చూసే వాళ్ళు మన ప్రసాద్ ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, మనమైతే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, అదైతే అనమాట కలంలో గుడిసె అనమాట. చూడడానికి చాలా బాగుంది. సో మనమైతే దగ్గర వెళ్ళి చూసి అప్పుడు అది ఏ రూపంలో కట్టరనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మనం గుడిసె దగ్గర వెళ్దాం ఫ్రెండ్స్. అండ్ ఎందుకు కట్టరన్నదో ఈ వీడియో రూపంలో మీకు వివరిస్తాం. మనమైతే గుడిసెకు వచ్చామన్నమాట. సో ఇది చూడండి, రూపంలో అయితే చాలా చక్కగా కట్టారనమాట. ఇదైతే చాలా సూపర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గుడిసె అయితే చిన్ని పెద్ద కర్రలతో అయితే దీన్ని గట్టిగా అనమాట ఒక పాకలుగా తయారు చేశారండి. చూడండి, చాలా బాగుందనమాట. వర్షం అయితే అసలు తడవడం కూడా అవ్వదనమాట. ఇది మనం చిన్నప్పుడైతే ఆడుకున్నట్టు, నేనైతే చిన్నప్పుడు ఇలాంటి గుడిసెలో చాలా ఆడుకున్నానండి. ఇప్పుడైతే ఇలాంటి గుడిసెలు అయితే కనిపించట్లేదు కలంలో. సో మీరు కనుక ఇలాంటి గుడిసెలో కలంలో ఎప్పుడైనా ఆడుకుని ఉంటే కింద కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. గుడిసె మాత్రం చాలా బాగుంది. మా ప్రాంతీయ భాషలో దీన్ని గుడిసె అని పిలుస్తాం అన్నమాట. చూడండి, ఇదైతే వాటర్ కూడా అసలు పైకి రాకుండా ఒక బెడ్ లాగా తయారు చేసి అయితే చాలా చక్కగా గుండ్రంగా చేశారనమాట. ఈ గుడిసె యొక్క ఆకారం అయితే చూడు గుండ్రంగా ఉండి మధ్యలో అయితే కర్ర పెట్టారనమాట, ఎందుకంటే సపోర్ట్ ఉండాలనేసి. అండ్ కొన్ని అయితే వెదురు కర్రలు ఉపయోగించారు. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్. మొత్తం చూడండి, గుడిసె ఆకారం అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు పూర్వం మన తాత ముత్తాతలు నుండి వస్తున్న ఈ సాంప్రదాయం ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ జనరేషన్ మన ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు మనం మర్చిపోతున్నాం. అయితే మనమైతే పాయింట్కి వచ్చేద్దాం. ఈ కలంలో గుడిసె ఎందుకు కడతామంటే, మన పొలంలో మనం ధాన్యం కట్టలైతే కట్టేసి కలంలో అయితే మోస్తామండి. మనం కట్టిన వరి ధాన్యాన్ని ఈ విధంగా మోసిన తర్వాత ఆ ధాన్యం కట్టలు కలంలో అయితే పెడతామండి. అండ్ అప్పుడైతే పూర్వంలోనే వరి కుప్పలు పోగు చేసేవారండి. ఇప్పుడైతే వరి కుప్పలు పోగు చేయట్లేదు, అందుకనేమో గుడిసెలు అయితే కట్టట్లేదు అండ్ కనిపించట్లేదు మనకు. అండ్ వరి కుప్పలు కాపు కోసం మనకైతే గుడిసె అయితే ఉపయోగపడుతుంది. ఇలాంటి గుడిసెని 1 లేదా 5 రోజులు ధాన్యాన్ని కాపు కాయడం కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ హాయిగా సేద తీరుతూ పడుకుంటారు అనమాట. ఫ్రెండ్స్, నాకైతే ఇంతవరకే తెలుసు. మీకు మరెన్నో ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ప్రసాద్ ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. మరెన్నో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.